జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 3వ శ్లోకము. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, జ్ఞానము అంటే భక్తి, విజ్ఞానము అంటే ఆ భక్తిని ఆచరించేటటువంటి ఉపాసనా పద్ధతులు. ఈ భక్తి అనేటటువంటి ఈ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అనే ధర్మము యందు ఎవరెవరికి విశ్వాసము ఉండదో, ఎవరెవరు ఈ భక్తి అనేటటువంటి ధర్మమును ఉపాసించరో, ఎవరెవరు ఈ భక్తి అనేటటువంటి ధర్మమును ఆచరించరో వారు నన్ను పొందలేరు. అర్జున, ఈ భక్తి లేనటువంటి వారు, నాయందు భక్తి లేనటువంటి వారు పదే పదే ఈ జనన మరణ చక్రములోనికే తిరిగి వస్తూ ఉంటారు, ఈ లోకానికే తిరిగి వస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనయందు ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే ఈ జనన మరణ చక్రములో నుండి మనను విముక్తులను చేస్తుంది అని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యందు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రమైనటువంటి ఏకాంతమైనటువంటి భక్తిని కలిగి ఉంటూ ప్రేమపూర్వకమైన భక్తి అనే ఈ ధర్మాన్ని ఆచరిస్తూ మనము శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహముతో జనన మరణ చక్రములో నుండి విముక్తులము అయ్యే నిరంతర ప్రయత్నము చేస్తూ, జన్మను సార్థక్యము చేసుకునే ప్రయత్నము చేస్తూ, పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవతలందరూ శ్రీమన్నారాయణుడిని దర్శనము చేసుకుంటూ స్వామిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ దేవా, ఓ పరమరక్షక, మమ్మల్ని వృత్రాసురుని నుండి కాపాడు. మేము నీకు చెప్పేదేముంటుంది దేవా? ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు అనేటటువంటి వినోదకరమైనటువంటి కార్యాన్ని, నీకు వినోదకరమైనటువంటి కార్యాన్ని చేసేవాడివి నువ్వు కదా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు జీవులందరి హృదయాలలో విరాజమానుడవై ఉన్నావు. ఎవరికి ఏ దేశములో, ఏ కాలములో ఏ జ్ఞానము కలిగినా ఆ జ్ఞానాలన్నింటికీ నువ్వే కదా తండ్రి సాక్షివి. అంతటా పరిపూర్ణముగా ప్రకాశించేటటువంటి అపరిచ్ఛిన్నమైన జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటి వాడివి నువ్వు కదా. ఓ శ్రీమన్నారాయణ, మేము నీ గురించి నీకు చెప్పటం ఎట్లా ఉంటుందంటే, అగ్ని నుండి వచ్చినటువంటి మినుగురులు అగ్ని గురించి చెప్పినట్టుగా ఉంటుంది.
ఓ దేవా, నువ్వే మాకు పరమ గురువువి. నీ పాదపద్మపత్ర ఛాయను మాకు అనుగ్రహించు తండ్రి. నీ పాదముల నీడలో మేము మాకు కలిగేటటువంటి శ్రమను ఉపశమింపచేసుకుంటాము. మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. మేము ఏ కోరికతో నిన్ను ఆశ్రయించామో నీకు తెలుసు. ఆ కోరికను నెరవేర్చు తండ్రి అంటూ దేవతలంతా శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనను మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. అథ భగవన్ తవ అస్మాభిః అఖిల జగత్ ఉత్పత్తి స్థితి లయ నిమిత్తాయమాన దివ్యమాయా వినోదస్య సకల జీవనికాయానాం అంతః హృదయేషు బహిరపి చ బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూపేణ ప్రధానరూపేణ చ యథా దేశకాల దేహ అవస్థాన విశేషం తత్ ఉపాదాన ఉపలంభకతయా అనుభవతః సర్వప్రత్యయసాక్షిణః ఆకాశశరీరస్య సాక్షాత్ పరబ్రహ్మణః పరమాత్మనః కియాన్ ఇహ వా అర్ధవిశేషః విజ్ఞాపనీయః స్యాత్ విస్ఫులింగ ఆదిభిః ఇవ హిరణ్యరేతసః. ఓం. ఆ రకంగా దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనను శ్రీసుఖ యోగీంద్రుల వారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 3వ శ్లోకము. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. శ్రీమన్నారాయణ
करिष्ये वचनं तव। सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण।